ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20,000 రూపాయల లోపు ఉన్న ది బెస్ట్ మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ లిస్ట్లో నేను మీకు 4 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ 4 మొబైల్స్ కూడా ది బెస్ట్ మొబైల్స్ అనమాట. అన్ని వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్సే. సో ఎవరైతే 20,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా ఫ్లాష్ డీల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇందులో ఏమైనా ఆఫర్స్ వచ్చినా లేకపోతే ఫ్లాష్ డీల్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి డీల్స్ని అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందులో యాక్టివ్గా ఉంటే మీరు ఇలాంటి డీల్స్ని మీరు కూడా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దానికోసం మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ప్రసాద్ టెక్స్పోర్ట్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ మన ఛానల్ లో అయితే కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో మొబైల్ అనమాట. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అండ్ అలాగే ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అనమాట. ఎవరైతే 15 నుండి 18,000 రూపాయల లోపు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారు, ఈ మొబైల్ అయితే తీసుకోండి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనం 90 FPS గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 6.67 ఇంచెస్ 120Hz OLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఇందులో 15 మెగాపిక్సెల్ ఏ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 17,000 అయితే ఉంటుంది. 6+128GB వేరియంట్ అమెజాన్ లో దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి కెమెరా మొబైల్ అనమాట. ఇది మోటో బ్రాండ్ నుండి మోటో G85 మొబైల్ అనమాట. ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ 6.67 ఇంచెస్ 120Hz OLED డిస్ప్లే ఉంటుంది అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే అనమాట, 3D కర్వ్డ్ డిస్ప్లే. అండ్ ఇందులో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో 18,000కి 6 Gen 3 అంటే మనం ఆలోచించే తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ అయితే ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఎవరైతే 20,000 రూపాయల లోపు ఒక బెస్ట్ కెమెరా మొబైల్ కావాలనుకుంటారో ఈ మొబైల్ అయితే తీసుకోండి. అండ్ ఇందులో కెమెరా అండ్ డిస్ప్లే ఈ రెండు చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి 8+128GB వేరియంట్ వచ్చేసి 17,999 18,000 అయితే ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి IQ Z9 5G మొబైల్ అనమాట. ఇది ఆల్ రౌండర్ మొబైల్. ఇందులో కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చెప్పిన రెండు మొబైల్స్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది అమెజాన్ లో అయితే అవైలబుల్ ఉంది. ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ లేకుండా 18,500కి అయితే వస్తుంది, 8+128GB వేరియంట్. సో ఎవరైతే 20,000 రూపాయల బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. ఇప్పటికి కూడా ది బెస్ట్ మొబైల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి IQ Z9 S5G మొబైల్ అనమాట. ఈ మొబైల్ మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది, 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనికి అండ్ IQ Z9 కి రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. IQ Z9 S లో ఏమో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది అండ్ IQ Z9 లో వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో 7300 ప్రాసెసర్ ఉంటుంది, Z9 లో వచ్చేసి 7200 ప్రాసెసర్ ఉంటుంది. Z9 S తో కంపేర్ చేస్తే Z9 లోనే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇవి 20,000 రూపాయల లోపు ఉన్న బెస్ట్ మొబైల్స్ అనమాట. వీళ్ళు ఎవరైనా ఈ లిస్ట్ లో ఉన్న మొబైల్స్ వాడుతున్నారో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేదా ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో అనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.